విముక్తి డిఎడిక్షన్ సెంటర్ ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా సమాజం కోసం పనిచేస్తున్న అందరూ కూడా లీగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. వాళ్ళ సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో లేకట్లేదు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ తమ్ముళ్ళందరినీ కలిసాం. చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. కొంచెం పక్క వచ్చింది వాళ్ళంతా పిల్లలు కనిపించారు. తమ్ముడు ఒకసారి ఓ అంటారా? తమ్ముడు ఓకే, వెరీ గుడ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. 2012లోని గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మాకు ఒక కేసు వచ్చింది. ఒక నేరం జరిగింది. పోలీసు దర్యాప్తులోని ఆ నేరం ఎవరు చేశారంటే ఇంకా ఒక వీధి పాలు అంటే ఇంకా రాత్రిపూట అతను ఆ అబ్బాయి బస్ స్టాండ్స్లోనో రైల్వే స్టేషన్లోనో ఫుట్పాత్లో వెళ్ళిపోతుంది. అటువంటి అబ్బాయి ఒక నేరం చేశారని చెప్పేసి తెలిసింది. దాన్ని ఇంకా కన్వర్సిస్తే ఇంకా ఆ రోజు అబ్బాయితో కూడా మేము మాట్లాడాం. ఇదే సొల్యూషన్స్ అప్పుడు కూడా చెప్పారు అబ్బాయి. ఈ సొల్యూషన్స్ పాలిసి అతను ఆ రోజుల్లోని ఆ నేరం పాల్పడని తెలిసింది. ఆ రోజు ఒక జిల్లా ఎస్పీగా పిల్లలంటే ఇంకా దేశానికి చాలా విలువైనటువంటి ఏ పిల్లవాడు కూడా రోడ్డు మీద ఉండకూడదని చెప్పేసి అప్పుడు మాకు ఎడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరితో మీటింగ్ పెట్టాం. గుంటూరు నగరంలో ఏ వీధి వాళ్ళు కూడా ఫుట్పాత్ కిందో, ఫ్లైఓవర్ కిందో, అదేవిధంగా బస్ స్టాండ్ సైడ్లో, రైల్వే స్టేషన్లో పడుకోకూడదు. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఆపరేషన్ స్ట్రీట్ చిల్డ్రన్ ప్రారంభించాం. అర్ధరాత్రిలో ఇంటికి నిద్రలేపులో ఉన్నాయి ఎస్ఐలన్నీ కూడా. వాళ్ళు వాళ్ళకి గుణాలు తెలియదు కానీ వాళ్ళందరూ చాలా సంతోషంగా పాల్గొన్నారు. చెప్పాలంటే అర్ధరాత్రి నేను కూడా లేచి మొత్తం సైకిల్ వేసుకుని తిరిగేవాడు. తెల్లవారేసరికల్లా ఒక 30 మంది పిల్లల్ని తీసుకొచ్చాం. ఆ 30 మంది పిల్లల్ని డిపిఓలోని వాళ్ళ శుభ్రంగా హెయిర్ కట్ చేయించాం, స్నానాలు చేయించాం, లయన్స్ క్లబ్, రోటరీ వీళ్ళందరినీ పిలిచాం. ముందుగానే వాళ్ళందరూ కొత్త బట్టలు ఇచ్చారు. మా ఇంట్లో టిఫిన్ కొంటే వాళ్ళకి టిఫిన్ పెట్టాం. అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖలు అందరినీ పిలిచాం. వాళ్ళందరినీ కూర్చుని రోజంతా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, 1 గంట దాకా, మధ్యాహ్నం భోజనాల దాకా వీళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలి. సో వాళ్ళ గురించి చాలా తర్కీదు చేసి అప్పుడు కూడా కొంతమంది పిల్లలు మేము మీ స్కూల్కి పంపించాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అప్పటి నుంచి నాకు తెలుసు మీ కార్యక్రమాలు, మీ విముక్తి సెంటర్ అన్నీ కూడా. సో ఆ రోజు నుంచి కూడా పిల్లలు మనం కాపాడాలి. సమాజానికి ప్రతి ఒక్కరిది బాధ్యత, మనందరిది బాధ్యత. ఎక్కడైనా సరే పిల్లలు సొల్యూషన్స్ తీసుకుని చనిపోతున్నారు, డ్రగ్స్ తీసుకుని చనిపోతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, ఆ బారిన పడుతున్నారు. మనకు ఆ విషయం తెలిసినప్పుడు మౌనంగా ఉండకూడదు. మన మౌనమే సమాజానికి ప్రత్యక్ష. ప్రతి వ్యక్తి అనుకోవాలి, నా ప్రాంతంలోకి గంజాయి ప్రవేశించింది నేను ఆపాలి. దానికోసం చెప్పేసి ఇక్కడ మేము ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నాం. క్యాంపెయిన్ అంటే మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఇంకా 197 కాల్ చేయండి. ఏమి ఫోన్ తీసుకుని అందరి చేతుల్లో ఫోన్ తీసుకోవాలి, 197 చెప్పాలి మా ప్రాంతంలో గంజాయి ప్రవేశించింది, మా పిల్లలు పాడైపోతున్నారు. ఏ తమ్ముడు కూడా పాడైపోతుంది, ఏ చెల్లి కూడా పాడైపోతుంది. ఇందాక నగేష్ బాబు గారు చెప్పారు, మనకి భవిష్యత్తు అంతా కూడా పిల్లలే, మీదే. రేపొద్దున భారతదేశం నడిపించాల్సింది మీరే. ఇందాక ఒక తమ్ముడు చెప్పాడు, పెద్ద ఏకంగా ఆర్మీలో జాయిన్ అవుతాడు, తనకు గొప్ప విషయం. ఇంకో తమ్ముడు చెప్పాడు, ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు మేము చేసిన పనులు ఏం మంచి పనులు చేసామో సాయంత్రం ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుని నిద్రపోతాం చెప్పేసి దాని మేనిఫెస్టేషన్ అంటారు. అది మీ ఈ తప్పులే కాదు, సమాజంలో అందరూ కూడా ఆలోచించాల్సి. ఈ రోజు నేను పొద్దున లేచాను 5 గంటలకు, 6 గంటలకు, రాత్రి 12 నిద్రపోతున్నాను. ఈ మధ్యలో ఏ మంచి కార్యక్రమం చేశాను, సమాజానికి ఉపయోగపడింది ఏం చేశాను. నా కుటుంబం కోసం ఓకే, నా కుటుంబం కోసం నేను ఉద్యోగం చేస్తాను, ఇంకో పని చేస్తాను, కానీ సమాజం కోసం ఏం చేశాను ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తే ఈ డ్రగ్సే కాదు, గంజాయి కాదు, ఇందాక మన ఎడిషనల్ చెప్పినట్టుగా ఏ నేరాన్ని అది చేయగలరు.
సీసీటీవీ కెమెరా కంటే మన 5 కోట్ల మంది ఉన్నాం. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 5 కోట్ల మంది అంటే ఇంకా 10 కోట్ల కళ్ళు ఉన్నాయి. అంటే సీసీటీవీ కంటే పెద్ద 10 కోట్ల మంది కళ్ళు రోజు చూస్తున్నాయి. సో ప్రజలందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నారు. ఈగల్ ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ భాగస్వామ్యం. గతంలో నాకు విలేకరు కానీ మీడియా మిత్రులు కానీ అడిగారు ఈగల్లో సభ్యులు ఎంతమంది చెప్పేసి. వాళ్ళందరికీ చెప్పారు ఈగల్లో 5 కోట్ల మంది సభ్యులే. ఎందుకంటే ఇంకా ఈ గంజాయి అనేది సమాజాన్ని అంతర్గతంగా బలహీనం చేస్తుంది. మన యువకులను బలహీనం చేస్తుంది. దీని మీద యుద్ధం చేయాలంటే ఇంకా ప్రతి వ్యక్తి కూడా అప్రమత్తంగా ఉంటారు. దాని నైబర్హుడ్ అంటారు, నైబర్హుడ్ పోలీసింగ్ చెప్పేసి. అంటే ఇంకా మీ పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క ప్రాంతంలో ఏం జరుగుతుంది కలిసి చూడండి ఒకసారి. దయచేసి మీకు చిన్న అనుమానం వచ్చిన సరే 1972 ఇందాక చెప్పింది విద్యార్థులు ఎలా అలవాటు అవుతుంది అన్నీ కూడా విద్యార్థులను తెలుసుకోవాలి. గేట్ డ్రగ్ థియరీ అని ఉంటుంది. ముందుగా సిగరెట్ని అలవాటు పడతారు, తర్వాత లిక్కర్కి అలవాటు పడతారు. మైండ్ కోరుకుంటుంది ఇంకా ఏం కావాలని చెప్పేసి. కానీ 3వ స్థానంలో మనం ఈ గంజాయికి, తర్వాత సింథటిక్ డ్రగ్స్, హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్, మెత్, ఎల్ఎస్డి వీటికి అలవాటు పడతారు. తర్వాత నేరాలు పాల్పడతారు. తర్వాత దేశ భద్రతకు ముప్పుగా మారుతారు. కాబట్టి గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించినవి కాబట్టి ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. 0 టాలరెన్స్ పెడుతున్నాయి. ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరంటే ఇంకా చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అందరూ కూడా సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ కూడా సమాజాన్ని మేలుకోవాలి. వాళ్ళందరూ అనుకోవాలి దీనివల్ల మన సమాజం నష్టపోతుందని చెప్పేసి. దయచేసి అందరూ కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి, అదేవిధంగా మీడియా సోదరులు కూడా మనకి భవిష్యత్తులో రానున్న కాలంలోని ఇంకా విస్తృతంగా తనిఖీ చేయబోతున్నాం. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రాబోతున్నాయి. ఇప్పుడు సో ఇటువంటి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఇది చాలా కీలకమైన కిట్. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్ప్రైజ్ చెక్స్ మేము చేయబోతున్నాం. దాంట్లో ఈ కిట్స్ ఉపయోగించబోతున్నాం. సమాచారం ఆధారంగా కొన్ని కిట్స్ మేము డిప్లాయ్ చేయబోతున్నాం. అంటే ఇంకా ఎక్కడైనా సరే ఈ గంజాయి పార్టీ జరుగుతుంది అంటే ఇంకా ఇమీడియట్గా ఈగల్ బృందాలు ఆ ప్రాంతం చేరుకుంటాయి, అక్కడే టెస్ట్ చేయబోతాయి. ఈ కిట్ ద్వారా టెస్ట్ చేస్తే ఇంకా ఆ ప్రాంతంలో అదే సమయంలో అతను డ్రగ్ వాడేయడం లేదా, గంజాయి వాడేయడం, మెత్ వాడేయడం, ఎల్ఎస్డి వాడేయడం, కొకైన్ వాడేయడం అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇటువంటి కిట్స్ కూడా మేము అందుబాటులో తేబోతున్నాం. రాష్ట్రంలోని ఎవరైనా ఇంకా గంజాయికి ఈ డ్రగ్స్కి బానిసలు అయితే అందరికీ ఒక హెచ్చరిక. వాళ్ళందరూ చెప్తున్నాం, ఇప్పుడు ఇటువంటి అలవాట్లు ఉంటే మానుకోండి. ఇటువంటి అలవాట్లు ఉంటే ఇప్పుడే ఈరోజే 1972 కాల్ చేసి డిఎడిక్షన్ సెంటర్కి వెళ్ళండి. ఎన్డీపీఎస్ చట్టంలో కూడా మీకు నేను పూర్తిగా చట్టం మీద రావాలని కనిపిస్తున్నాం. మీరందరూ కూడా గమనించండి. భవిష్యత్తులో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, చాలా కఠినమైన వ్యవస్థను తీసుకురాబోతున్నాం. ఇప్పటికే మనకి భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లోని గంజాయి సాగు నిర్మూలించడం కోసం ఆపరేషన్ చైతన్యం, ఓపియాడ్ అబ్యూస్ని కంట్రోల్ చేయడం కోసం ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మని చెప్పేసి ఆపరేషన్ గరుడ, ఒడిస్సాలోని 5 జిల్లాలు గజపతి, గంజాం, కాంధమాల్, కోరాపుట్, మల్కాన్గిరి జిల్లాల నుంచి సరఫరా అవుతున్న గంజాయిని అడ్డుకోవడం కోసం ఒడిస్సా ఏఎన్టీతో అనుసంధానం, ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు పెట్టడం, ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, బస్సెస్, అదేవిధంగా సమాచార ఆధారంగా ఇప్పటివరకు చాలా ఇంటర్ప్షన్ చేశాం. ఇటీవల కాలంలో కూడా మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ముఖ్యంగా విద్యార్థుల కోసం పెట్టాం. విద్యార్థులు పొగాకు ఉత్పత్తులనే అలవాడుతుంది. పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ లో ఇప్పటివరకు సుమారుగా 45,000 పాన్ షాప్స్ వారిని తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ మీద పాప్కా చట్టం ప్రకారం పొగాకు ఉత్పత్తులు 100 మీటర్ల పరిణామం ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయల ఫైన్ ఇంపోజ్ చేశాం. అదేవిధంగా ఇటీవల మేము ఆపరేషన్ వజ్రప్రహారం తీసుకొచ్చాం. వజ్రప్రహారం అంటే నంబర్ 4 ఒక ప్రెసిషన్తో పోలీసులు యాక్ట్ చేయబోతున్నారు. ఈగల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కలిసి ఆపరేషన్ వజ్రప్రహారంలో సుమారుగా ఇప్పటి వరకు 200 పైనే ప్రాంతాల్లో విస్తృతమైన తనిఖీలు చేశాం.
ఒక 800 పైన సర్ప్రైజ్ చెక్స్ కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో నేను గుర్తించిన 849 హాట్ స్పాట్స్ ని ప్రత్యేకమైన తనిఖీ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, ప్రత్యక్షంగా సీసీటీవీ ద్వారా, సమాచారం ద్వారా మేము వాటిని నెలకొల్పడం జరిగింది. నేను ఇదే ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో మంది చైతన్యవంతమైన ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు 197 కాల్ చేసి సమాచారం అందిస్తున్నారు. ఇటీవల మనం ఎన్నో నెట్వర్క్స్ కూడా వాటి ద్వారా బ్రేక్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్నో నెట్వర్క్స్ బ్రేక్ చేయబోతున్నాం. పిట్ ఇండిపీషన్ చట్టంతో సుమారు 98 మంది మనం ఇప్పుడు దాకా 1 సంవత్సరం పైన జైల్లో పెట్టడం జరిగింది. దాంట్లోని విజయవాడ, రాజమండ్రిలోని గతంలో బ్లేడ్ బ్యాచ్ ఉంది, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో కనుక గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే దయచేసి మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. మనందరికి కూడా సమాజాన్ని కాపాడడం కోసం ఒక్క ఫోన్ కాల్ 1972 చేయాలని మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒక తల్లిగా మీ పిల్లలు చెప్పాలి, రాష్ట్రంలో పిల్లలందరికీ చెప్పాలి. విజయవాడ నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా 1972. తర్వాత ఆ తల్లితో నేను మాట్లాడాను. ఆ తల్లికి తల్లి చెప్పిందమ్మ, వాళ్ళ అబ్బాయి ఒక 5-6 సంవత్సరాల క్రితం 10వ క్లాస్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ రావడం ఈజీగా కష్టం. స్కూల్ ఫస్ట్ ఈజీగా స్కూల్ ఫస్ట్ వచ్చాడు అబ్బాయి ఈజీ వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఆ అబ్బాయికి పెద్ద ఫ్లెక్స్ వేసి ఆ ఫ్లెక్సీలోని ఆ అబ్బాయి ఫోటో వేశారు. ఆ తల్లి 4 ఇళ్ళ పని చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అబ్బాయి నాన్నగారు ఏం చేస్తున్నారంటే డ్రైవర్, నెలకి 20 నుంచి 25 వేలు సంపాదిస్తారు. కానీ వాళ్ళకు ఒక కళ ఉంది, పిల్లవాడు బాగా చదువుకోవాలి, బీటెక్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద స్థాయికి రావాలి, పోలీసు ఉద్యోగం చేయాలని చెప్పేసి. కానీ ఆ అబ్బాయి కూడా ఇందాక మీ పిల్లలు చెప్పినట్టే గంజాయికి బానిసై చేతులు పోసుకోవడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్మీడియట్ చేశారు కదా ఆ అబ్బాయి గంజాయికి బానిస అవ్వడం, తర్వాత చదువు మానేయడం, తర్వాత ఊరికి బతుకు తిరగడం, వాళ్ళ కుటుంబానికి భారం రావడం జరిగింది. ఆ అబ్బాయిని మనం డిఎడిక్షన్ సెంటర్ కొన్ని పంపించడం, కొంచెం బాగుగా ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ కళ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మీరందరూ కూడా గుర్తించాలి. తల్లిదండ్రులు పడే బాధ ఎంత బాధపడతారంటే ఇంకా పిల్లలకు ఇలా చెడిపోతే ఇంకా. కాబట్టి రాష్ట్రంలో ప్రతి యువత కూడా మేల్కోవాలి. ఎక్కడ వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయికి అలవాటు పడుతుంది. ఆ అబ్బాయి మీరు ఆలోచించిన 5-6 సంవత్సరాల క్రితం అబ్బాయి 10వ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చాడు, బీటెక్లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చాడు, కాలేజీలో కూడా ఫస్ట్ వచ్చాడు అనుకుంటాడు. ఈ రోజు ఆ అబ్బాయి ఒక ఇంజనీరింగ్ అయ్యి బెంగళూరులో, హైదరాబాద్లో, ఎందుకంటే ఇంకా సివిల్ సర్వెంట్ అయ్యి ఇంకా పెద్ద ఉద్యోగంలో కూడా వెళ్ళింది. సో అవన్నీ కూడా గమనించండి. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నో కేస్ స్టడీస్, ప్రతి కేసుని మేము తీసుకుంటున్నాం. ఇందాక నవజీవన్ బాలభవన్లో చెప్పారు, మాకు ప్రతి పిల్లవాడు ఇంపార్టెంట్. ఈగల్ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, మాకు ప్రతి విద్యార్థి ఇంపార్టెంట్. 70 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యమైంది. ఏ విద్యార్థి ఈ డ్రగ్స్ బాధపడినా సరే పూర్తి బాధ్యత ఈగల్ ఆంధ్రప్రదేశ్. మేము ప్రతి క్షణం కూడా తప్పని పడుతున్నాం. ప్రతి క్షణం కూడా ఒక విద్యార్థి కొత్తగా ఈ డ్రగ్స్ కానీ, సొల్యూషన్స్ కానీ, సిగరెట్లు కానీ, ఈ మద్యానికి కానీ బానిసలు అవ్వకూడదు ప్రతిరోజు అనుకుంటున్నాం. ఆ ప్రతి మీటింగ్లో కూడా ఈ 70 లక్షల విద్యార్థుల నుంచి మేము ఆలోచిస్తాం. ఇప్పటివరకు మేము 40,000 ఈగల్ డ్రగ్స్ పెట్టడం జరిగింది. చివరిగా చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీల్లో కూడా ఈగల్ క్లబ్స్ ద్వారా టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ చేస్తాం. NDPS చట్టం గురించి చెప్తున్నాం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఈ యాక్ట్ లో పట్టుబడితే ఇంకా మీకు 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా బెయిల్ రాదు, వీసా రాదు. మీ పేరు CCTNS, క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ సిస్టమ్, పోలీసులో మనకి ఒక సిస్టమ్ ఉంది. దాంట్లో మీ పేరు నమోదవుతుంది. నిదానంగా ఒక పోర్టల్ ఉంది, నార్కోటిక్ అఫెండర్స్ సంబంధించి. దేశవ్యాప్తంగా ఎన్నో ఏజెన్సీస్ వాళ్ళని ఫాలో చేస్తుంటారు. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది చాలా డేంజరస్. అటువంటి దానికి వెళ్ళకుండా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నార్కో టెర్రరిజం పాల్పడుతుంది. వాళ్ళు అక్కడ దురాన్ అని చెప్పేసి ఒక సింథటిక్ డ్రగ్ తయారు చేసి, అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ కూడా
మన ప్రాంతాల్లోకి ప్రవేశపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. పంజాబ్, కాశ్మీర్లో వాళ్ళు ప్రత్యేకంగా యువతను బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా యువతను కూడా బలహీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి చివరిగా మీ అందరికీ మరొకసారి అప్పి, ప్రతి తల్లి కూడా మాకు బ్రాండ్ అంబాసిడర్, రాష్ట్రంలో ప్రతి తల్లికి కూడా ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. మీ ప్రాంతంలోకి కానీ మీ ఇంట్లోకి కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే దయచేసి అప్రమత్తం ఉంది. దయచేసి ఈగల్ కాల్ సెంటర్ 197కి ఒక్క ఫోన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.